మార్చకండి. చెప్పండి. విషయం ఏంటంటే మనకి తెలుగులో ఒక పద్యం ఉంటుంది. అదేమంటే భాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ లేరా విశ్వదాభిరామ విరర వేమాని. అకార్డింగ్ టు మీ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ల విషయంలో. ఎందుకంటే గత కొంతకాలంగా అన్ని బీసీ సంఘాలు అందరూ అంటే సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తులు బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు ఇప్పుడైనా ఒక న్యాయం జరిపేటువంటి తరుణం ఆసనమైంది, ఒక పద్ధతి ప్రకారంగా చేద్దాము అన్న ప్రతి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేకుండా సగం సగంగా అమలు చేస్తూ వచ్చినాడు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీసీ కమిషన్, ఫండమెంటలీ ఆ బీసీ కమిషన్ కూడా అన్ని కులాల వాళ్లకు సంబంధించిన కమిషన్ గా దాన్ని కాన్స్టిట్యూట్ చేయకుండా ఒక కులానికి ఎక్కువ ప్రాధాన్యత మిగతా వాళ్ళకి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలి లాంటి వాళ్ళకి అంటే ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ఇచ్చేసినారు. తర్వాత బీసీ సంఘం కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన ఒక ప్రతినిధి అందులో ఉంటే చాలా బాగుండేది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత డెడికేటెడ్ కమిషన్ లేకుండా చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా విఫల ప్రయత్నం అనే సంగతి తెలిసి కూడా మేము అసలు యాక్చువల్లీ రిట్ పిటిషన్ వేసినాను ఆధార్ పార్టీ ప్రెసిడెంట్ ద్వారా, శేషగిరి ద్వారా, ఏమని డెడికేటెడ్ కమిషన్ లేకుంటే లాభం లేదు అని. సో కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిలిపించి ఆ కోర్టు కేసులో అతన్ని ఇన్వాల్వ్ చేసేసి అసలు నేను పిటిషనర్ కౌన్సిల్ నేను ఆర్గ్యూ చేయకముందే అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమయం అడిగినాడు. అంటే కోర్టులలో కూడా కోర్టు ద్వారా ఒక ప్రక్రియ ద్వారా బీసీలకు న్యాయం జరగాలనే దాన్ని కూడా అడ్డుకొని తర్వాత ఆర్ కృష్ణయ్య గారు మళ్ళా సిమిలర్ కేసు వేస్తే దాన్ని కొంత కారణాల తర్వాత ఒక సపరేట్ గా ఒక డెడికేటెడ్ కమిషన్ అనే దాన్ని ఒక దాన్ని పెట్టినారు. సరే, ఇది జరిగింది. తర్వాత కుల జనగణన కూడా మనకు తెలుసు. కుల జనగణన ఒక తంతు ప్రక్రియ లాగా జరిగింది. నిజమైన బీసీల సంఖ్య అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పరిచినటువంటి కుల జనగణన ద్వారా తేలలేదు. ఇది ఎందుకంటే బికాజ్ అప్పటికి ప్రభుత్వం మీద ప్రజలకు చాలా ఆక్రోశం ఉండింది. ఇచ్చిన గ్యారంటీలు అమలు పరచలేదని, రైతు బంధు ఇవ్వలేదని. సహజంగా 70% మంది ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడ్డ వాళ్ళంతా బీసీలు అవ్వడం వల్ల వాళ్ళ ఆక్రోశాన్ని ఎదుర్కొనేంత ధైర్య సాహసాలు ఈ ఎన్యూమరేటర్స్ చేయలేకపోయినారు. చాలా అలజడులు జరిగినాయి, మనకు తెలుసు ఆ విషయం కూడా. తర్వాత ఇప్పుడు అసలు మనం అందరం ఏమన్నా సరే రైట్ ఆర్ రాంగ్ ఏదో ఒక ట్రంకేటెడ్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ సమ్ ఎంపిరికల్ డాటా అనేది ఒకటి అవైలబుల్ గా ఉంది. తర్వాత వీళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. దాన్ని 9th షెడ్యూల్ లో చేర్చమని చెప్పి వీళ్ళ రిక్వెస్ట్ కాదు. కావాలంటే మీరు ఆ బిల్లును చూడండి. మనకి ఆల్రెడీ అతను డాక్టర్ లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పినారు వీళ్ళు 9th షెడ్యూల్ లో చేర్చమని అడగలేదు అని. అది ఫ్యాక్ట్. ఎందుకంటే లక్ష్మణ్ గారు చెప్పిన తర్వాత ఐ హావ్ ఆల్సో వెరిఫైడ్ దే డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ద 9th షెడ్యూల్. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఏం చెప్తూ వచ్చినాము, అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచైనా చేస్తాం అది ఇదని పెద్ద గొప్పలుగా మాట్లాడినాడు ముఖ్యమంత్రి ప్రతి వేదికలో. ఇవాళ అసెంబ్లీని ప్రోరోగ్ చేసేసి రేపు ఆర్డినెన్స్ ఇస్తానంటే అది ఎంత లోపభూయిష్టంగా ఉంటది. డైరెక్ట్ గా జీవో ఇవ్వమని చెప్పినాం. ఏమని అసెంబ్లీని ప్రోరోగ్ చేసేసి ఎట్లాగో ఇప్పుడు మనకు మద్రాస్ జడ్జిమెంట్ ఉంది. ఏది మద్రాస్ గవర్నర్ వర్సెస్ ఇది గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్. దాంట్లో క్లియర్ గా చెప్పినారు ఏమని, 3 నెలల తర్వాత ఒకవేళ గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఆమోద ముద్ర చెప్పకపోయినా వాళ్ళు తాత్సారం చేసినా దాన్ని మీరు అది అప్రూవల్ పొందినట్టుగా భావించేసేసి మీరు రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. బట్ దాన్ని రాష్ట్రపతి దాన్ని ఛాలెంజ్ చేశారు, దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు నివేదించారు కదా దాన్ని. అది దాని మీద డౌట్స్ అడిగినారు అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ దాని మీద ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కూడా కాదు. అది ప్రెసిడెంట్ తనకి కొంత సలహా ఇవ్వమని అడిగింది. తనకి ఫలానా అంశాల మీద అంటే ప్రెసిడెంట్ కి 2 రకాల పవర్లు ఉంటది. ఒకటి రెఫరెన్స్ ఇచ్చేసేసి డైరెక్ట్ గా దీని మీద మీరు చర్చించి తీర్పు చెప్పండి, అప్పటి వరకు మీ ఫలానా తీర్పు నాకు దాని మీద మీరు ఏదన్నా ఒక ప్రతిబంధకం పెట్టండి అని అడగడం వేరు. ఫలానా అంశాల్లో నాకు కొంత ఎన్లైటన్మెంట్ అవసరం, నాకు సలహా ఇవ్వండి అని అడగడం వేరు. ఈ సలహా ఇవ్వండి అని అడిగిన ప్రక్రియలో సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పొచ్చు అంటే మేము గతంలో ఇచ్చిన తీర్పుల దృష్ట్యా ఈ డౌట్ అనేది బేస్డ్ అవసరం లేదు. ఈ డౌట్ మీరు మీ అటార్నీ జనరల్ ద్వారా, మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ద్వారా తీర్చుకోండి. ఈ విషయం లోపల మేము ఆల్రెడీ మా అభిప్రాయాలు వ్యక్తం చేసినాము వివిధ తీర్పుల ద్వారా అని చెప్పడం ఒక పద్ధతి.
రెండోది లేదు, ఏ తీర్పులలో కూడా ఈ అంశం పొందుపరచకపోతే మళ్ళీ వాళ్ళు ఆలోచించి ఒక సలహా ఇవ్వడం అదొక పద్ధతి. చాలా సార్లు ఈ సలహాలు అడిగిన ప్రక్రియలలో ఎప్పుడు సలహాలు ఇచ్చిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు ఒకసారి గతంలో ఇచ్చినా తప్ప చాలా సార్లు మేము ఇచ్చిన తీర్పుల పాఠాలు సరిగా చదువుకుంటే మీకు అన్ని విషయాలు అర్థమైంది, దీంట్లో ఏం డౌట్ లేదు, మేము ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్పేది ఉండే, వాళ్ళు చెప్పే అవకాశాలే ఉన్నాయి గతంలో. తర్వాత రెండోది, ముఖ్యమంత్రి కనుక ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండి 42% ఇవ్వాలన్న ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇంత పెద్ద అంశం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు 42% పట్ల ఫేవరబుల్ గా ఉన్నప్పుడు అన్ని మొత్తం అఖిల అందుకనే ఇప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో ఆమోదింపజేస్తారు సార్. ప్లీజ్ మీరు ఇప్పుడు యూ కెనాట్ డిసైడ్ ఎ మెన్యూ, ఇది అట్లా కాదు కదా. ఇప్పుడు ఎట్లుంటుంది, అఖిల పక్షాలు అన్ని పిలిచి మరి ఇది ఇంత పెద్ద ఇష్యూ, దీని మీద మనం చర్చించదలుచుకున్నాం, దీన్ని ఎట్లా అమలు పడదాం, మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి 42% ఇవ్వాలన్న కోరిక మాకుంది, మరి మీ అభిప్రాయం ఏంది అని అన్ని రాజకీయ పక్షాల సలహా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అసెంబ్లీలో వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా? అసెంబ్లీలో ఎవరు కూడా వ్యతిరేకించారు కదా బిల్లు పెడితే. అట్లా కాదు కదా. ఇప్పుడు Bharat, we are living in democracy. Democracy is all about debate, discussion and consensual decision. మనకి ఘర్షణ ధోరణి